దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సమూయేలు గ్రంథము 1 సమూయేలు 25వ అధ్యాయం ద్వారా దేవుడు సౌలు చేతిలో నుండి దావీదును తప్పిస్తూ మరి ఎనిగేది అరణ్యం దాటి కొండల ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు ఆయన పారాను అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. పారాను అరణ్యంలోనికి దావీదు సైన్యం కూడా నివాసం చేస్తూ ఉంది. అయితే అప్పటికే సమూయేలు మృత్యునందగా ఇశ్రాయేలు అందరూ కూడుకుని అతను చనిపోయిన ప్రలాపించు రామాలో అతని ఇంటి నివాసంలో అతని సమాధి చేసిన తరువాత అయితే సమూయేలు చనిపోయిన వార్త వినబడింది. సమూయేలు ఎప్పుడైతే చనిపోయినారో ఆయన మరి రామా అనేటువంటి ప్రాంతానికి దావీదు వెళ్ళి అతని సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత పారాను అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ కర్మేలు అనేటువంటి ఒక మయోను నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయాలు. అతని పేరు నాబాలు బహు భాగ్యవంతుడు. 3000 గొర్రెలు ఉన్నాయి, 1000 మేకలు ఉన్నాయి. కర్మేలులో అతను గొప్ప ఆస్తి కలిగి గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్తూ ఉన్నాడు. ఆయనకు స్టేటస్ చెప్తూ ఉన్నాడు. ఆయన తన భార్య పేరు అబీగయల్. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. సుబుద్ధి గలది. అబీగయల్ ఎలాంటిదంటే సుబుద్ధి గలది, రూపసి, మంచి అందమైనటువంటి భార్య. అయితే చర్యలు బట్టి చూస్తే నాబాలు మోటివాడును దుర్మార్గుడై ఉండెను. అతడు కాలేమి సంతతి వాడు. చూడండి, ఒక్కొక్కసారి భర్త చాలా మొరటుగా మోటివాడిగా ఉన్నాడు, భార్య రూపసి సుబుద్ధి. Incoming call from Govinda the 5th. అయితే నాబాలు చర్యలను బట్టి చూస్తే మోటివాడును దుర్మార్గుడై ఉన్నాడు. చూడండి ఈరోజు ఎలాంటి వివాహాలు చేస్తున్నారో తల్లిదండ్రులు. మోటివాడైనటువంటి భర్తకు తనకి ఉద్యోగం ఉందని, ఇంకేటి ఉందని, ధనం ఉందని, భాగ్యవంతుడని, మరి అధికారం ఉందని, పొలిటీషియన్ అని, అందగాడు కాదు, మోటివాడైనటువంటి వాడికి, దుర్మార్గుడైన వ్యక్తికి ఎవరినిచ్చారు? అమ్మాయి పేరు అబీగయలు. ఆమె చాలా సుబుద్ధి. ఈ స్త్రీ సుబుద్ధి, మంచి బుద్ధి ఉంది. తన కుటుంబాన్ని నిలబెట్టుకునే బుద్ధి. భర్త తాగొచ్చినా, తిట్టినా, కొట్టినా భరించి ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు మరి సుబుద్ధి కలిగినటువంటి భార్యగా ఉండి తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుందో చూద్దాం, వినండి. అయితే నాబాలుకి గొర్రెలు బొత్తిరించి కాలం వచ్చినప్పుడు అయితే దావీదు కొంతమంది పనివారిని పిలిచి అంటున్నాడు, మీరు నాబాలు వద్దకు వెళ్ళండి, అక్కడికి పోయి కొన్ని ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిను నీకు కలిగిన అంతటికిను క్షేమమగును గాక అని పలికి వర్తమానం చెప్పండి. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారు ఉన్నారన్న సంగతి మాకు వినబడిను. నీ గొర్రెల కాపురలు మా యొద్దనుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారి కర్మేలులో ఉన్నంత కాలము వారు ఏది పోగొట్టుకొనలేదు. మమ్మను బట్టి వారి కర్మేలులో ఉన్నప్పుడు ఏది పోగొట్టుకోలేదు. నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయచూపము. శుభదినమున మేము వచ్చింది కదా, నీకు ఇష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్మో. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి మాటలన్నీ నాబాలకు తెలియజేస్తే నాబాలు అంటున్నాడు, అయ్యా, కర్మేలులో మేము ఉన్నంత వరకు కూడా దావీదు సేవకులు ఉన్నాము. దావీదు సేవకులు ఉన్నంత వరకు ఏ శత్రువు నీ మీదకు రాలేదు, ఏ కీడు జరగలేదు. మేము ఏ కీడు చేయలేదు. నీ గొర్రెల కాపరాల దగ్గర, నీ గొర్రెలకు కానీ ఏది కూడా పోగొట్టుకోదు. ఒక నక్క కానీ కుక్క కానీ ఏమి కూడా పట్టుకుని పోలేదు. అయితే నువ్వు పంట కోసే టైం వచ్చింది, మేము వచ్చాము. నీకు ఇష్టం వచ్చినట్టు నీ దాసులకి ఏదైనా ఇవ్వయ్యా, దావీదుకి ఇవ్వు, నీ కుమారుడైన దావీదునికి ఇవ్వు అని చెప్పినప్పుడు నాబాలు అంటున్నాడు కదా, దావీదెవడు, యెష్షయి కుమారుడెవడు? తమ యజమానుని విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు.
నేను సంపాదించుకున్న అన్నపానంలో నా గొర్రెల గురించి కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఇస్తున్నా. నేను బొత్తిగా ఎరగని వారికి ఇస్తున్నా. ఎవరండి రక్షించారు ఆయన్ని? ఆయన రక్షించింది దావీదు. దావీదు సైన్యం కాదా? దావీదు కాదా? మరి దావీదుకి ఇవ్వడానికి ఏమైంది దానికి? అయితే ఆయన అంటున్నాడు కదా, అందుకే ఆయన మొట్టమొదటిగా దేవుడు పరిచయం చేస్తున్నాడు, ఈయన దుర్మార్గుడును మోటివాడై ఉన్నాడు. అయితే యెషయా కుమారుడు ఎవడు? దావీదు ఎవడయ్యా? తమ యజమానులను విడిచి పారిపోయిన అనేక మంది ఉన్నారు ఇప్పుడు సేవకు దాసులు. నేను సంపాదించుకుంటే, నేను అంతా రక్షించుకుంటే, నా గొర్రెల బొత్తు కత్తి నా మాంసం అని ఈ మంత్రులేటే ఏంటి ఇవ్వనని చెప్పండి అన్నాడు అంతే. అయితే అంత దావీదు, మీరందరూ కత్తులు ధరించుకొని పదండి. దావీదు కూడా కత్తి కూడా ధరించాడు. దాదాపు 400 మంది బయలుదేరారు. 200 మంది సామాన్ల దగ్గర ఉన్నారు, 600 మంది సైన్యంలో. అయితే పనివాడు ఒకడు నాబాలు భార్యకి విషయం చెప్తాడు. అమ్మా దావీదు వస్తున్నాడమ్మా, ఆయన ఇప్పటికే పిల్లలు విడిచినటువంటి మరి ఎలుగుబంటి వలే ఉన్నాడమ్మా. ఇదిగో ఆయన కానీ బయలుదేరాడంతే మా యజమానుడు ఇంకా బ్రతకడు కుసుమ పేసిన అడిగి అంతా చెప్పినప్పుడు, అయ్యో మీరు ఇమ్మీడియట్గా మీరంతా కూడా సిద్ధపరచండి. అప్పుడు అబీగయలు తన పనివారికి చెప్తూ ఉంది, మన యజమానుడు బహు పనికి మారిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనీయుడు. కాబట్టి అబీగయలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి, ఇంకా అబీగయలు నాబాలుతో ఒక్క మాట అనలేదండి. మన యజమానుడు బహు పనికి మారిన ఎదవాడు, వాడితో మనం ఎక్కువ మాట్లాడద్దు. మీరు 200 రొట్టెలు, 2 ద్రాక్షరసపు తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసము, 5 మానికలు వేర్చిన ధాన్యము, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూరపు గడలను గాతములను వేయించి మీరు నాకంటే ముందుగా పోయి నేను మీ వెనుక వచ్చేదినని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చింది. దావీదు గారి కానుక పట్టుకుని బ్రతిమలాడడానికి వెళ్తుందండి. చూడు, తన భర్త చేసిన పొరపాటును క్షమాపణ వేయడానికి మొత్తం తనకు ఆహారాన్ని కానుకగా పట్టుకుని వెళ్ళి బ్రతిమలాడుకుని దావీదును అతని జనులను ఆమెకు ఎదిరిపడి ఆమె వారిని కలుసుకొని అంటుంది, అయ్యా నాకు తెలియదయ్యా, నా భర్త చాలా పనికి మారినవాడు. దావీదుకి సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదాలు పట్టుకుని అంటుంది. దావీదుకి సాష్టాంగ నమస్కారం చేసింది. చూడు, ఎందుకంటే దావీదు సంగతి తెలుసు. గొలియాతును కొట్టినాడు దావీదు, ఫిలిస్తీన్లు కొట్టినాడు దావీదు. 10,000 మందిని ఏం కాకుండా 200 మందిని ఏకైక వ్యక్తిగా వెళ్ళి 100 ముందోళ్ళు తెచ్చినటువంటి వ్యక్తి. అమ్మో, ఆ దావీదు మన మీదకి వస్తున్నాడా, క్షమించయ్యా. దావీదు పాదాలు పట్టుకుని సాష్టాంగము చేసి అతని పాదాలు పట్టుకుని అంటుంది, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచు. నీ దాసురాలైన నన్ను మాట్లాడినిమ్ము. ఇగో మోటితనం అతని గుణము, నాబాలు అతని పేరు. నా ఏలినవాడు పంపినవారు నాకు కనబడలేదు. నా ఏలినవాడు నువ్వు పంపించిన పనివారు నాకు కనబడలేదు. యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చెయ్యి నన్ను రక్షించిన మాట నిజమని యెహోవా జీవముతోడు నీ జీవముతో ప్రమాణం చేయించున్నాను. చూడండి, అయ్యా దయచేసి నీ దాసురాలని నా తప్పును క్షమించు నా భర్త తరపున అని బ్రతిమలాడుకున్నప్పుడు సరే అని విడిచిపెట్టి దావీదు వెళ్ళిపోయాడు. దావీదు ఆ ప్రదేశం నుంచి పట్టుకుని వెళ్ళిపోయినప్పుడు ఆమె అంటుంది కదా, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగును గాక. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోని ఎడలా నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు దేవుడిని యెహోవా జీవముతోడు తెల్లవారులోగా నాబాలు మరో మగవాడు ఒక్కడును విడవబడనన్న మాట నువ్వు కనబడకపోతే తల్లి, నువ్వు ఒకవేళ నాకు ఎదురు పడకపోతే నాబాలుకు ఉన్నటువంటి సైన్యం కానీ బిడ్డలు కానీ ఎవరున్నా మగవాడు ఒక్కడును కూడా విడవబాడు. అది మాత్రం సత్యము. సరే, నీ మాట నేను అంగీకరించాను. సమాధానంగానే ఇంటికి వెళ్ళి ఈరోజు ఎంతమంది భార్యలు తన భర్తల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. తాగుబోతులు భర్తలు, తిరుగుబోతు భర్తలు, వ్యభిచారపు భర్తలు, జోదము చేసే భర్తలు, ఇంట్లో దరిద్రంగా నిలబెట్టే భర్తలు, ఈ భర్తల కొరకు అన్యాయంగా అక్రమంగా ఉన్న భర్తలు, మోసం చేసే భర్తలు, బిడ్డలను హింసించే భర్తలు, ఈ భర్త తమ యజమానుల కొరకు ఏ భార్య అండి ఇంతగా బ్రతిమలాడి వేడుకుంటుంది. అంతగా వేడుకునేసరికి ఇంకా అక్కడి నుంచి అబీగయ తిరిగి నాబాలు యొద్దకు వచ్చినప్పుడు
లాభాలు ఏం చేస్తున్నాడు తెలుసా? రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషంగా ఉండి మత్తుగా ఉన్నాడు. తాగుబోతండి వీడు. బహుమత్తుగా ఫ్రెండ్స్తో పార్టీలు చేసుకుంటున్నాడు పబ్లోనికి వెళ్ళిపోయి. అయితే బహు సంతోషిస్తే తెల్లవారి వరకు ఆమె అతనితో ఏ మాట చెప్పలేదు. ఉదయం రాగానే మత్తు తగ్గినప్పుడు వచ్చి దావీదు తాలూకు సంగతి అంతా కూడా అతని భర్తకు చెప్పినప్పుడు అతను గుండె పగిలి అతన్ని రాత్రి వేళ బిగుసుకుపోయాడు. అమ్మాయి 10 దినాలు అయిన తర్వాత నాబాలును మొత్తగా చనిపోయాడు. దేవుడేమొచ్చాడు చూడండి, ఎటువంటి భయంకర స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలిసిన తర్వాత మరి అబీగయీలు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, దావీదు మమ్మును పిలిచి నిన్ను పెళ్లి చేసుకున్నట్టుగా తోడుకుని రండి అని పంపిను అని చెప్పినప్పుడు దావీదు అబీగయీలును వివాహం చేసుకున్నాడు. ఎవరైతే దేవునితో సహవాసంలో ఉంటారో, ఎవరైతే దేవుని దగ్గర అనుదినము అనుక్షణము మరి మన యొక్క దోషాలు పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టి ఆయన పాదాల చేత కూర్చుంటారో వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క నీడ, ఆయన యొక్క ఆశ్రయము ఉండును. కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి, నీ స్థితి ఏంటి? నీ భర్త స్థితి ఏంటి? నీ కుటుంబ స్థితి ఏంటి? నీ ప్లాన్ ఏంటి? అసలు నీ ప్లాన్ అంతా ప్రభువు దగ్గర పదాల దగ్గర పెట్టమని ప్రభు మరొకసారి బ్రతిమలాడి మిమ్మల్ని అందరికీ దేవుడి వాక్యాన్ని దీవించి మీ కుటుంబాలు ఆశీర్వదించిన కాక. ఆమేన్.